నువ్వు వెళ్ళు ఫస్ట్, ఓకేనా? పైపు నేను ఇక్కడ పట్టుకుంటానే. వాళ్ళు వచ్చేస్తున్నాయి. మా పొలం దగ్గరలో ఉన్నాము. ప్రజెంటు గట్టులన్నీ అయితే ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి. మా పొలం అసలు కనిపించట్లేదు. గడ్డ అయితే మామూలుగా వెళ్ళట్లేదండి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి గట్టు ఎలా పడిపోయిందో. అమ్మో, చూస్తున్నారు కదా గైస్, ఈ తుఫాన్ వల్ల ఈ గట్టంతా పడిపోయింది. నిజంగా చాలా చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మా ఏజెన్సీలో కష్టపడి రైతులు 3 నెలలు చాలా కష్టపడి పండించుకుంటారంటే, అలాంటిది ఇలాంటి ఒక తుఫాన్ వల్ల 3 నెలల పంట 3 రోజుల్లో ఆవిరైపోతుంది. ఇప్పుడే లైట్గా వర్షం అనేది కొంచెం తగ్గింది, అందుకే మా పొలం దగ్గరికి వెళ్తున్నాము. సో అది ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూడండి. వాటర్ అయితే దారుణంగా వెళ్తుంది, దారి కూడా బాగాలేదు. అక్కడ దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలా భయంగా ఉంది. నేను మా తమ్ముడు అయితే కలిసి వచ్చాము. సో ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎంతవరకు వెళ్తుందో. అసలు మా పొలమే కనిపించట్లేదు అక్కడ. వామ్మో వామ్మో వామ్మో, నిజంగా ఇంత కష్టపడి వాటర్ అనేది మామూలుగా లేదు. ఇంకా అంతే, ఒక్క పొలం కూడా కనిపించట్లేదు మాదైతే. అది చూస్తున్నారు కదా ఎలా వెళ్తుందో వాటరు. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. ఒక 2 ఇయర్స్గా దీనికోసం మేము దగ్గర 10 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడైతే పొలం తయారు చేయించాము. ఒక్క పొలం కనిపించట్లేదు. ఈ గట్టు దాటి అవతల వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మీరు గమనించండి ఒకసారి, వాటర్ వెళ్తున్న కొద్దీ చూడండి మట్టి అనేది ఎలా జారుకుంటూ వస్తుంది. అవన్నీ జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్న రాయి ఒకే ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇదంతా రాళ్ళే ఉండే, కానీ ఒక్క రాయి కూడా ఇక్కడ కనిపించట్లేదు. మొత్తము కప్పేసింది అనమాట. అంతలా వస్తుంది వాటరు, మొత్తం కొట్టుకుని పోయింది. నాకు తెలిసి ఇంకో 2 రోజులు వర్షం ఉంటే ఆ పైన కూడా కొట్టుకుని పోయేలా ఉంది. అవతల ఎలా దాడతాం, అవతల నిజంగా ఫ్రెండ్స్ చూడండి, నా వెనకాలైతే నా బ్యాక్ సైడ్ ఉంది చిన్నగా వెళ్ళేది.
తుఫాన్ కారణంగా ఎంత వాటర్ వెళ్తుందో చూడండి ఒకసారి. ఆ గట్టు కనిపిస్తుంది కదా, ఈ గట్టు ఆ చెట్టు లైన్లో నుంచి అలా ఒక పొలాలు ఉండేవి, అవి కూడా లేవు ఇప్పుడు, మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయాయి. సో వర్షం ఈ గడ్డ సౌండ్కి నా వాయిస్ సరిగా వినిపించకపోవచ్చు. ఏంటిది అసలు ఇంత ఘోరంగా ఇది అయిపోవడం అనేది చాలా బాధేస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ దగ్గర ఇక్కడ మేము ఒక 5 lakhs వరకు ఖర్చు పెట్టామండి. తర్వాత ఈ ఇయర్ ఒక 5 lakhs దగ్గర 10 lakhs వరకు ఖర్చు పెట్టాము. కానీ అదంతా వృధా అయిపోయింది. మాలాంటి రైతులకి ఇలాంటివి జరిగితే అస్సలు తట్టుకోలేము. ఎందుకంటే మేము కష్టపడి ప్రతి రూపాయి కూడా దాచుకుంటాము. అలాంటిది ఇలాంటివిగా పెడతాం మేము. మాకు పొలాలు ఉంటేనే ఇక్కడ జీవన ఆధారం, దాని మీదే ఆధారపడి మేము బతుకుతూ ఉంటాము. సో అది ఇప్పుడు అంతా పోయింది. ఎంతో కష్టపడి జేసీబీతో దానికి చేయించినదంతా పోయింది. మీరు చూస్తున్నారు కదా, నా వెనకాల ఉంది. సో ఇదంతా కూడా మొత్తం ఈ 3 రోజుల తుఫాన్ వల్ల మొత్తం కొట్టుకొని పోయింది. చాలా బాధేస్తుంది ఫ్రెండ్. ఇప్పుడు మా ఊర్లోనే అని కాదు, మా ఏజెన్సీలో కూడా చాలా ఊర్లు కూడా ఇలాగే నష్టపోతుంటారు. చివరికి నేను మా తమ్ముడైతే అవతల గట్టుకు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఏదేమైనా సరే కష్టపడి అవతల వెళ్ళి, అవతల మా పొలాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి. కాబట్టి అవతల వెళ్ళడానికి మేము ట్రై చేస్తాము. నాకైతే చాలా భయంగా ఉంది ఇది దాటడానికి, కానీ తప్పదు, దాటి వెళ్ళాలి. కనీసం ఆ పొలాలకైనా గట్టు నుంచి వచ్చే వాటర్ని ఎటువైపు అయినా తిప్పి అవైనా కాపాడుకోవాలి. ఇదైతే ఇంకా పూర్తిగా మునిగిపోయింది అంతే, దీని సంగతి మర్చిపోవడమే. సో అవతల వెళ్ళడానికి మేమైతే నిర్ణయించుకున్నాము. నువ్వు వెళ్ళు ఫస్ట్, ఓకేనా? మా తమ్ముడు రే జాగ్రత్త రే. మాడైతే వెళ్తున్నాడండి. మెల్లగా మెల్లగా. బాగా లోతుగా ఉందా? బాగా లోతుగా ఉంది అంటున్నాడు. నేను ఒకసారి ట్రై చేస్తాను, ఓకేనా? చాలా కష్టం. మా వల్ల అయితే కాలేదు, ఇంకో దారి నుంచి ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా అవతల అయితే వెళ్ళాలి. ఇంకో దారిని ట్రై చేద్దాం కదా. మేము నడిచే దారులు కూడా చాలా దారుణంగా ఉన్నాయండి. నిజంగా ఎంత వాటర్ వెళ్తుందంటే అవతలకి ఈ చిన్న గట్టు చూస్తున్నారు కదా, ఇది కూడా దాటలేకపోతున్నాము. సో అవతల వెళ్తుంది కదా, అదైతే ఇంకా దాటడం కష్టం, చాలా చాలా కష్టం. చాలా కష్టం అబ్బా.
వాడైతే ముందే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఇంకా కష్టంగా ఉంటుంది నాకు తెలిసి. కిందకి వెళ్ళిపోతాం మేము, అక్కడ ముందుకు వెళ్ళిపోతాం, అక్కడ దాటవచ్చు నాకు తెలిసి. ఎంత దారుణం అంటే ఆ వాటర్ వచ్చే ఫోర్సు చాలా స్పీడ్గా ఉంది. ఒక్క అడుగు వేస్తే ఇంకా అంతే. ఇలా దిగుతారా, ఇలా చూడు, ఇలాగా ఇలా దిగవచ్చు అక్కడ చూడు. సో ఫ్రెండ్స్, అక్కడైతే దాటడానికి కష్టమని ముందుకెళ్ళిపోతున్నాం పైకి. సో అక్కడ కొంచెం చిన్నదిగా ఉంటుంది నాకు తెలిసి, అక్కడ దాటేయచ్చు అనిపిస్తుంది. సో ట్రై చేద్దాం. నిజంగా ఫ్రెండ్స్, అబ్బా చాలా కష్టంగా ఉంది, జారుతుంది కాలు కూడా. పడితే ఇంకా నా పరిస్థితి అంతే. మీరు ఇందాకలో చూశారు కదా, అక్కడే లాస్ట్ ఇయర్ నాది ఫోన్ ఒకటి పడిపోయింది ఇలాంటి వర్షానికే. అప్పుడు కూడా వీడియో తీద్దామనేసి ఫోన్ అనేది పట్టుకొని తిరుగుతుండే, అలాగా చేయి నుంచి జారిపోయింది అనమాట, పోయింది ఇంకా గోవిందా. సో అందుకే ఈసారి స్టిక్ అనేది తెచ్చుకున్నాను అనమాట. అప్పుడు నేను చేత్తోనే ఫోటో తీసేవాడిని, వీడియో తీసేవాడిని. సో ఎలా వెళ్ళిపోతున్నావురా? మా వాడైతే తొందరగా వెళ్ళిపోతున్నాడు. చెప్పులు ఉన్నాయి కదా, నేను చెప్పులు వేసుకోలేదు, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. చూడండి ఒకసారి వాటర్ ఎంత ఫోర్స్కి వెళ్తుందో. నాకు తెలిసి ఇది చిన్న గట్టు అయినా సరే ఇది కూడా దాటలేమనిపిస్తుంది నాకు. చాలా ఫోర్స్కి వస్తుంది వాటర్. అమ్మో, మూడు రోజుల తర్వాత కొంచెం లైట్గా ఇవాళ వర్షం తగ్గింది. అయినా ఇప్పుడు చినుకులు వస్తున్నాయి, గాలి. వాటర్ సౌండ్ వినండి ఒకసారి ఎలాగొస్తుందో. నా వాయిస్ కూడా సరిగ్గా వినిపించదేమో గాయ్స్. అమ్మో దేవుడా, మేము దాటాల్సిన గట్టు ఇదిగో ఇదే. ఇక్కడ కూడా దాటగలమో లేదో ఒకసారి ట్రై చేస్తాం. మా తమ్ముడు దిగుతున్నాడు. చెప్పులు విసిరేస్తావా? చాలా వద్దు, ఇవతల ఉన్నాను. ఒకవేళ వెళ్ళకపోతే కష్టం కదా మళ్ళీ. పర్లేదా? అమ్మో, తోకేస్తుందా? హెల్ప్ తీసుకుందాం, ఏదైనా పట్టుకోవాలి. అక్కడ చూడు, అక్కడ వెళ్ళగలవా? అక్కడికి దిగడానికి దారి ఉందేమో ఒకసారి చూడు. గాయ్స్, మాకైతే ఒక మంచి ట్రిక్ అనేది దొరికింది. అక్కడ ఒక పైపు ఉంది, కనిపిస్తుందా? ఆ పైపుని పట్టుకొని మేము దాటుతాము. సో అది వాటర్ అనేది ఇంకో పొలం నుంచి ఇంకో పొలానికి వాటర్ వెళ్ళడానికి పెట్టిన పైప్ అది. సో అక్కడ పట్టుకొని చూడు, మా ఎంత కష్టపడుతున్నాడో చూడు. జాగ్రత్త. డైరెక్ట్ అక్కడ నుంచి దిగాలంటావా? దాదా వచ్చాయి. అయితే మా
రా. గాయస్ మాడికి ఎంత ఇస్తానంటున్నాడు అవతల గట్టుకి. నా వెనకాల చూడండి ఆ గట్టంతా పడిపోయి వాటర్ ఎలాగ వస్తుందో. ఈ తుప్పలు కొట్టాలరా అలాగా. జాగ్రత్త. నిజంగా మా పొలం అయితే మొత్తం పాడైపోయింది. ఇంకంతే ఈ సంవత్సరం మాకు. ఈ పైపుని పట్టుకొని వెళ్ళాలి, మళ్ళీ పైపు కూడా ఊడిపోతే చాలా జాగ్రత్త. దిగడానికి అవుతుంది లేదా? చాలా కష్టంగా ఉంది ఇక్కడ. దేవుడా ఎండ వచ్చిందా ఇప్పుడు లైట్గా? వర్షం తగ్గేలా ఉంది. ఎలాగా అటు ట్రై చేద్దాం పద. కష్టమా? కష్టమే. లోయ ఉందా? ఎక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలా? ఇక్కడ కూడా కష్టంగా ఉంది. ఇది దాటి అవతలకి వెళ్తే అవతల ఉన్నదే మా పొలాలు. సో ఇది అవతల ఎలా ఉందో ఏంటో అన్నది ఒకసారి వెళ్ళి చూడాలి. ఎలా దాటాలో తెలియట్లేదు. మా వాడు చాలా రకాలుగా ట్రై చేస్తున్నాడు. ఆరు అడుగులు ఉన్నాడు అయినా దాటలేకపోతున్నాడు. అవతల అది పట్టుకోరా, అది పట్టుకో. ముందే గొడుగు ఇస్తే అటు వెళ్ళలేకపోతే మళ్ళీ గొడుగు ఉండిపోద్ది అందులో. మేమైతే చాలా ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. నిజంగా వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తుందో మీరే చూడండి ఆ రన్ను. మాడైతే ఫైనల్గా ఇది కూడా కష్టంలాగే ఉందేమో. ట్రై చేస్తున్నాడు. అలా పట్టుకుంటూ వెళ్తే అవతలకి వెళ్ళిపోవచ్చేమో. చూడు అలా పట్టుకుంటూ వాటిని పట్టుకుంటూ అలా వెళ్తే అవతల వెళ్ళిపోవచ్చేమో. విరిగిపోతున్నాయి అవి. అక్కడ దిగితే ఆ పైప్ పట్టుకొని వెళ్ళిపోవచ్చురా. అక్కడ దిగాలి కానీ ఆ పైప్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. వామ్మో చూడండి ఫ్రెండ్స్, చిన్న కాలువ అనుకున్నాం కానీ ఎంతవరకు ఒకసారి మాడు దిగేడు చూడండి. ఇక్కడ వరకు వస్తుంది ఇంకా వామ్మో నడుము వరకు వస్తుంది వాటర్ అనేది. చూసారు కదా మావాడు దిగినప్పుడు ఎంత వాటర్ వస్తుందో. చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ అబ్బా కష్టంగా ఉంది. ఇంకా ఎలాగైనా మేము అవతలకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. ఖచ్చితంగా వెళ్తాము. ఎలాగా ఇప్పుడు అందుకే చెప్పాను గొడుగు అవతల ఇసిరేకరా ముందే అన్నాను. ఇప్పుడు ఎలాగా ముందుకు వెళ్దామా పోనీ ఇంకొంచెము. खाला सकी మళ్ళీ గాలి వస్తుంది. పైకి వెళ్ళి చూసొద్దాం రా, పైకి వెళ్ళి చూసొద్దాం. అక్కడ
వర్షం తగ్గుద్దామనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది. ఏనమ్మ 3 రోజులకే ఇలా ఉంది. ఇంకో 4 రోజులు అయితే మామూలుగా ఉండదు. చూసుకున్నట్రా రే, పడిపోతావు. అమ్మో, చిన్న కాలు అనుకుంటే ధూళి తీర్చేస్తుంది ఫ్రెండ్స్. వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో. ఈ గాలి ఒకటి, గాలికే పడిపోవచ్చు, అంత ఫోర్స్ వస్తుంది వాటర్ అనేది. వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు వెళ్ళిపోయాడు ముందే. సో అక్కడ ఉంటుంది యాక్చువల్లీ, ఇక్కడ దారి ఉండేది. మళ్ళీ వర్షానికి ఉందో లేదో నాకైతే తెలీదు, చూడాలి. ఇది కూడా కష్టం అనిపిస్తుంది నాకైతే తెలిసి. ఇంకా చేసేదేం లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సిందేమో. ఇది మరీ దారుణం. అక్కడికంటే ఇక్కడే మరీ ఘోరంగా ఉంది. చూస్తున్నారు కదా, ఈరోజు అవతల గట్టుకి వెళ్ళినట్టే. వాటర్ ఎలా వెళ్తుందో చూడండి. ఇక్కడ కష్టం అనిపించి ఇంకో దారి వెతకడానికి వెళ్ళాడు మావాడు. ఏంటి దారి కనిపించిందా? ఇక మా వల్ల కాదనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోదామా? ఈరోజు ఎలాగైనా దాడదాం, ఏదో ఒకటి ఆలోచించు. అన్ని విధాలుగా మా ట్రై చేస్తున్నాడు, కుదరటం లేదు. నాకు భయం వేస్తుంది. ఒక్కసారి అక్కడ దిగినందుకు భయం వేసింది. నేనైతే రెండో కాలు తీయలేకపోయాను. మా వాడేకంగా ఎలాగైనా దాటుదామని అంటున్నాడు. వెళ్ళక తప్పదు, ఏదో ఒకటి ఆలోచన. ఇప్పుడే లైట్గా వర్షం తగ్గింది. కష్టపడి ఏదో రకంగా అవతల వెళ్ళాలి. ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి. ఏదేమైనా వాడు మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. చూద్దాం, మెల్లగా. నిజంగా అడ్వెంచర్ అని చెప్పొచ్చు. చూడండి ఆ వాటర్ ఎలాగ వస్తుందో. జాగ్రత్త, నువ్వు అవతల వెళ్ళగలిగితే నేను ఈజీగా వచ్చేస్తాను. కష్టం అనుకుంటా. కర్ర ఎక్కడి నుంచి తెయ్యాను ఇప్పుడు? ఉండు, నేను ఎక్కడైనా వెతుకుతాను. ఎంత కష్టపడినా మా వల్ల కావట్లేదు. అలాగే అంటే మళ్ళీ అక్కడ పైపు ఉంది కదా, వాటర్ పైపు, అది పట్టుకొని దిగాలి ఎలాగైనా.
అదే మనకు నాకు తెలిసి అక్కడే ఈజీగా వెళ్ళగలం అనిపిస్తుంది. ఆ పైపుని పట్టుకుని అవతల వెళ్ళిపోవచ్చు. ట్రై చేశారు, ఆ? ట్రై చేయొచ్చు సార్. ముందు అక్కడ కిందకి దిగితే చాలు, పైపు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ట్రై చేద్దాం పద. ఇక్కడ ఇంకా దారుణంగా ఉంది. పట్టుకోవడానికి కూడా ఏం లేదు. కనీసం అక్కడ తుప్పలైనా పట్టుకోవడానికి ఉన్నాయి. తర్వాత పైపు కూడా ఉంది, అదే పైపు కూడా ఉంది అక్కడ. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఇంకా కష్టం అని చెప్పి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. చూద్దాం, ఈసారి కూడా దాటలేకపోతే ఇంకా మా రిటర్నే. మళ్ళీ వర్షం ఒకటి. వాటర్ చూస్తున్నారా ఎలా వెళ్తుందో? మళ్ళీ ఇక్కడికే వచ్చాము. అక్కడ పట్టుకొని వెళ్ళిపోవచ్చా? అక్కడ నువ్వు పట్టుకున్నావు కదా ఇందాకలా, అది పట్టుకుంటే గట్టిగా ఉందా అది? అదే ఒకవేళ ఇది లాగితే వచ్చేస్తుందేమో అనేసి. నాకు అదే భయం, ఒకవేళ అది ఊడి వచ్చేస్తే బాధ కదా. అదే ట్రై చేద్దాం పదా ఒకసారి, అక్కడ దిగడానికి ట్రై చేద్దాం. అక్కడ దిగితే చాలు, అవతల అందుకోవచ్చు. పైపు ఉంది కాబట్టి పైపుని పట్టుకొని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ ట్రై చేస్తావా? వద్దు ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నా, కానీ మా వాడు వినట్లేదు. ఎందుకు వినట్లేదంటే అతను గొడుగు అవతల గట్టుకు విసిరేసాడు. ఆ గొడుగు ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి కదా ఎలాగైనా. వద్దురా అటు వెళ్ళలేకపోతే మళ్ళీ గొడుగు తెచ్చుకోలేము అని చెప్పాను, విసిరొద్దన్నాను. ముందే విసిరేసాడు, ఏం చేస్తాం? ఇప్పుడు గొడుగు లేకపోతే ఇంటి వరకు తడిచి వెళ్ళాలా? మళ్ళీ ట్రై చేస్తున్నాను. కాస్తుంది, తాడుతో కట్టి ఉంటారు కదా అవతల చెట్టుకి. గొడుగు కోసం కష్టపడుతున్నట్టున్నాడు. అందుకే వద్దన్నా, నాకు విసిరొద్దురా అన్నానా. కత్తి తెచ్చి ఉండాల్సిందిరా నరకడానికి. ఉంటుంది గట్టిగా ఉంది. గాయస్ ఇంత కష్టపడి వర్షంలో చాలా కష్టపడి అవతలకి వెళ్తున్నాము. ఒక్క లైక్ చేసుకోండి ప్లీజ్. లైట్గా వర్షం తగ్గింది ఇప్పుడు. మావాడు ఏదేమైనా దాటేద్దామని చూస్తున్నాడు. జాగ్రత్త రై, జాగ్రత్త అంటున్నా. ఆల్మోస్ట్ దిగిపోయావు. చెప్పులు ఇక్కడ ఉండనా? అమ్ము, ఒరే జారుతుందిరా బాబు.
చూడు పైపుని నేను ఇక్కడ పట్టుకుంటానే. నువ్వు అక్కడ వదులుకున్నా ముందు అది కాయాలి, కాస్తలో కాయాలి. వెళ్ళిపోతావు నాకు తెలిసి. ఉంటుంది ఉంటుంది గట్టిగా ఉంది. ఏం చేస్తుంది? అవతలకి వెళ్ళిపోతే చాలు. భయపడుకు ఎలాగో తడిచిపోయావుగా. ఏంటి ఏంటి వాళ్ళు వచ్చేస్తున్నాయి. ఇటు రాళ్ళు కూడా దూసుకొస్తున్నాయా? వామ్మో, రాళ్ళు కాదా, చూడు చూడు అది. ఎక్కడో వస్తుంది. ఓహో అది తగిలిందా? ఎక్కడ అనుకుంటా ఆ? అలా ముందుకెళ్ళి రాయి ఉంటే ఇది అలా వెళ్ళిపోవచ్చు. ముందుకంటే ఎవరు వెళ్తారు ముందుకి? నువ్వే వెళ్ళాలి. ఒక పని చేయాలి, లేకపోతే అవతల ఊరు నుంచి తిరిగి రావాలా. దాన్ని గట్టిగా పట్టుకో. అది అలా ఫోర్స్ వస్తుంది. దీన్ని పట్టుకో గట్టిగా, పైపుని. గట్టిగుందా పైపు? గట్టిగుందా? ఇక్కడ వచ్చేయి, అక్కడ వచ్చేయి, పట్టుకుని వెళ్ళు. అరే ఇక్కడ పట్టుకో, ఈ పైపుని కూడా పట్టుకో. ఇది పైపుని పట్టుకో మెయిన్. అలా పట్టుకొని ఆ పైపు పట్టుకొని వెళ్ళు. రాదు, వెళ్ళు. నువ్వు భయపడుతున్నావు. ధైర్యం చేసి ఒక్కసారి వెళ్ళు. పట్టుకుంటే అవతల అంటే ఎవరు వెళ్తారు? అవతల వెళ్ళడానికే ప్రయత్నిస్తున్నాము. అవతల నుంచి ఇంకొకటి పట్టుకోవాలంటే ముందు వెళ్ళాలి కదా ఎవడో ఒకడు. ఈ కాస్తలో కాయడం. భయపడు, కాస్తుంది, ఖచ్చితంగా కాస్తుంది. తోస్తుందని భయపడకు. గట్టిగా పట్టుకొని వెళ్ళు. సంకలో పెట్టేసుకో. ఈ పైపు సంకలో పెట్టుకుని ఎలా జరుగుంటుంది ఉంటుంది. పెట్టుకో కదా చెప్తాను. నా వల్ల కాదంటున్నాడు, నన్ను ట్రై చేయమంటున్నాడు. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. అంత ఫ్లో వస్తుందా వాటర్? అంత ఫోర్స్ వస్తుందా? ఖచ్చితంగా కష్టమేమో. నీ వల్ల కాలేదంటే నా వల్ల ఏమవుతుంది? నా పట్టుకో. ఇప్పుడు నా వంతు నేను ట్రై చేస్తాను. మోడల్లా కాలేదు, ఖచ్చితంగా నేను చేస్తాను.
ఇక్కడ పెడితేమో కదా దిగాడు ఇట్లకి గట్టిగా వస్తాయి గట్టిగా వస్తాయి. ఉండు 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 ఒక్క నిమిషం. అది వద్దులే, అది లేకపోయినా వచ్చేస్తావు. పట్టిలాగి ఉంది. పట్లాగి ఉండాలా? అవసరం లేదు. నేను ఇక్కడ మడితే మళ్ళీ తెగిపోయింది అనుకో బాధ. అందుకే చివరి పట్టిలాగి ఉండు. లాగి ఉండాలా? లేదు, గట్టిగా ఉంది, గట్టిగా ఉంది. నువ్వు కాలు ఎత్తి ఇక్కడికి వచ్చే కొంచెం ముందుకు, ఇలా ముందుకు నేను వచ్చినట్టు అలాగా. అది వచ్చినట్టే, ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. మొత్తానికి నా వల్ల అయింది. చూసారు కదా ఎంతవరకు వాటర్ వచ్చిందో. చాలా కష్టపడి వచ్చాం. మొత్తానికి చూడ్డానికి మీకు చిన్న కాలువలా కనిపిస్తుంది, కానీ మామూలుగా లేదు. ఇంకా మొత్తానికి అవతల నుంచి యువతల గట్టుకు వచ్చామండి. మా పొలాలు చూపిస్తాను చూడండి. ఇవే మా పొలాలు. సో ఇదే స్టార్టింగ్, ఇక్కడ నుంచి కింద వరకు ఉంది. సో అన్నీ చూపిస్తాము. చూస్తున్నారు కదా. మొత్తానికి అవతల గట్టు నుంచి దాటామండి కష్టపడి. ఇదిగో పొలాలంతా కూడా ఇలాగైపోయాయి. ధాన్యం అంతా మొత్తం సాపుగా పేర్చుకొని పోయాయండి. చూస్తున్నారు కదా, చాలా చాలా పాడైపోయింది చెప్పాలంటే. దా 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 అమ్మా, నాకేదో గీకేసింది. మొత్తానికి చూసారు కదా, మేము ఇందాకలా అవతల గట్టుకుండేము. సో అవతల గట్టు నుంచి ఇవతలకి వచ్చాము. మొత్తానికి రావడానికి చాలా కష్టపడ్డామండి. ఇవి మా పొలాలండి. సో మేము ఇందాకలా గట్టు దాటాం కదా, అక్కడి నుంచి ఇలాగా చూడండి, అక్కడ గట్టు కూడా పోయింది. అదిగో దారుణం అబ్బా. ఇంకా ఈ సంవత్సరం అందరికీ మొత్తం పొలాలన్నీ పాడైపోయాయి. ఈవెన్ మా పొలాలే కాదు, చాలామంది పొలాలు కూడా ఇలాగే అయిపోయాయండి. ఇంకా ఏం చేస్తుంది లేదు. ఈ సంవత్సరం అంతా చిప్పకూడే మాకు. మా రైతులకి ఇవే ఆధారం అండి. కష్టపడి భూమిలో పండించుకునే పంటనే తింటాం. మేము కొనుక్కొని తినము, వీటి మీద ఆధారపడతాము. గొడ్డులో కష్టపడతాము. పంట చేతికి వస్తే ఆనందమే వేరు. కానీ ఇలాంటి ఒక తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుని పోతే ఇంకా అంతకంటే దుఃఖం ఇంకొకటి ఉండదు. అందుకే చాలామంది రైతులు చూస్తూనే ఉంటారు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటారు. ఏం చేద్దామండి, మన పరిస్థితి ఇలా ఉంది. మరి చూడండి, చివరికైతే చూస్తున్నారు కదా, అవతల గట్టు నుంచి ఊతలకైతే వచ్చాం. మేము సాధించాం. మేము ఎవెంజర్స్ కదా. మా మునిగిపోయిన పొలాలు చూపిస్తాను చూడండి. చూస్తున్నారా గైస్, ఇదంతా అక్కడ చూస్తున్నారు కదా, గట్టు కనిపిస్తుంది. అంతవరకు, అంతకంటే అవతల వరకు ఉంది. ఇదంతా చూడండి, ఇదిగో ఈ తుప్పలు కనిపిస్తున్నాయి కదా, ఇలా వెళ్ళి
దానికంటే ఆ గట్టు కనిపిస్తున్న దానికి ముందు నుంచి అది అయితే అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ వరకు లైట్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మొత్తం పోయింది. ఎంత నష్టం అంటే నిజంగా ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మూడేళ్ల కష్టం అండి ఇది. నిజం చెప్పాలంటే ఇక్కడ కష్టపడి చూస్తున్నారు కదా, అవతల జేసీబీతో చేయించి ఇది లాస్ట్ ఇయర్ చేయించినప్పుడు అది ఇలాంటి తుఫాన్కే పోయింది. కానీ అప్పుడు పంట అనేది చేయలేదు ఇక్కడ. కానీ ఈసారి పంట అనేది చేసాము, కానీ పోయింది అంతే. ఇంకేం చేయలేము, ఇదంతా పోయింది. ఇంకో 2 రోజులు పడితే ఇంకా కనిపించదు ఇది. చూడండి ఎలా వెళ్తుంది వాటర్. చాలా బాధేస్తుంది నిజంగా. ఇవి కూడా ఉంటాయో లేదో డౌటే. అమ్మ, అవతల గట్టు కూడా పోతుంది. ఇంకా అలా కొట్టుకుని పోతాయి వాటర్ మొత్తం. నీ గొడుగు తీసుకున్నావు అక్కడ? గొడుగు పట్టు, వర్షం వస్తుంది మళ్ళీ. గాయస్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏదైతేనే మేము చివరికి అయితే యువతలు వచ్చాము, చూస్తున్నారు కదా. చాలా కష్టపడ్డాం ఇక్కడ, ఇంత వృధా అయిపోయింది. చాలా కష్టపడ్డాము యువతలు రావడానికి, చూస్తున్నారు కదా ఎంత కష్టపడి వచ్చామో. ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మా పొలాలు అయితే పూర్తిగా పోయింది. సో ఈ వర్షం అనేది 3 రోజుల నుంచి ఆగట్లేదు ఈ తుఫాను. దాని కారణంగా ఈరోజు కొంచెం లైట్గా తగ్గడం వల్ల ఎలా ఉందో ఏటని చూద్దామని వచ్చాం. కానీ చూస్తుంటే ఇక్కడ మరీ దారుణంగా ఉంది మొత్తము. మీరు చూస్తున్నారు కదా గడ్డ ఎలాగెళ్తుందో, మామూలుగా లేదు. ఇంకా దారుణం అబ్బా. మా పొలాలు అయితే ఒక్కటి లేదు, లాస్ట్లో ఉన్నవి మొత్తం కొట్టుకొని పోయిందనమాట. ఇది కూడా ఈ ఇయరే కష్టపడి చేసాము, అది కూడా పంటకు ఒక్క ముద్ద కూడా తినలేదు, అలా పోయిందనమాట. ఘోరం. ఇంకేం చేస్తాం. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇంకో 2 రోజులు ఉంటే ఇంకా మొత్తం కొట్టుకొని పోద్ది. ఉండదు ఫ్రెండ్స్, చూస్తున్నారా? చూడండి ఎలా అయిపోయిందో. అవతల గట్టు చూస్తున్నారా, మొత్తం పడిపోయింది. ఎంత కష్టపడ్డదంతా పోయింది. దూరం నుంచి ఏమో కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇంకా గుండె అసలు ఆగట్లేదు. నిజంగా ఏడుపు వస్తుంది నాకైతే. అంతా మొత్తం పోయింది. మీరే చూసారు కదా ఎలా ఉందో. చాలా దారుణం అయిపోయింది.
హెవీ రైన్, ఇప్పుడు కూడా రైన్ పడుతుంది, వర్షం అలా వస్తూనే ఉంది. చాలా పోయింది ఇంకా మాకు.